నాంపల్లి మరియు కనగల్ మండలాల్లో కలకలం రేపుతున్న కల్తీ మద్యం గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ మరియు ఎస్ఓటి పోలీసులు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యం దందా నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ మరియు ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యం దండం నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ మరియు ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. మంగళవారం ఏకకాలంలో కనగల్ మండలం, చండూరు మరియు నాంపల్లి మండలాలలో తనిఖీలు నిర్వహించగా సుమారు 1500 లీటర్ల స్పిరిట్ నకిలీ మద్యం లభించింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామానికి చెందిన బొమ్మరిబోయిన భార్గవ్ ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించగా కల్తీ మద్యం తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన స్పిరిట్ లభ్యమైనట్లు తెలిసింది. అదేవిధంగా నాంపల్లి మండల పరిధిలోనే గానుగుపల్లి రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 18లో ఎర్రజల్ల రమేష్కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో డ్రమ్ములు మరియు టిన్నులలో కల్తీ మద్యం తయారు చేయడానికి సిద్ధంగా ఉన్న స్పిరిట్ లభ్యమైంది. ఇదిలా ఉండగా కనగల్, గురంపూడు, చండూర్ మరియు నాంపల్లి మండలాలలో వైన్ షాపులలో మరియు పలు గ్రామాలలోని బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ స్పిరిట్ను ఉపయోగించి కల్తీ మద్యం తయారు చేసి నేరుగా బెల్ట్ షాపులకు ఇస్తున్నారా లేక వైన్ షాపులకే విక్రయిస్తున్నారా అనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే గానుగుపల్లి రెవెన్యూ గ్రామ శివారులోని ఎర్రజల్ల రమేష్కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో లభ్యమైన స్పిరిట్ స్వాధీనం చేసుకొని ఇందుకు పాల్పడిన వ్యక్తులపై విచారణ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. ఈ స్పిరిట్ ఆధారంగా నకిలీ మద్యం తయారు చేసి ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారో వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారంతో మరొక కథనంతో సత్యన్యూస్ ద్వారా ప్రజలకు వెల్లడించడం జరుగుతుంది. స్పెషల్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పర్మిషన్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఇంకా కంప్లీట్ రాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు పర్మిషన్ వాళ్ళది నమస్తే మీడియా సార్ ప్రస్తుతము ప్రతిదీ కల్తీమయంగా మారిపోతున్న ఈ తరుణంలో కల్తీ మద్యం కూడా వెలువడడం జరిగింది. ఇప్పుడు నల్లగొండ జిల్లా టాస్క్ ఫోర్స్ వారి
ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు నకిలీ మద్యాన్ని సరఫరా అవుతున్నట్టుగా గుర్తించి కనగల్ మండలము ఎడవెల్లి గ్రామానికి చెందిన భార్గవ్ అనే వ్యక్తి వద్ద కొంత స్పిరిట్ లభ్యం కావడంతో ఆ వ్యక్తి యొక్క ఇచ్చిన సమాచారం మేరకు అదేవిధంగా నాంపల్లి మండల పరిధిలోని గానుగపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యవసాయ క్షేత్రము ఎర్రజల రమేష్ యొక్క వ్యవసాయ క్షేత్రంలో కూడా ఈ స్పిరిట్ యొక్క డంపింగ్ చేయడం అనేది జరిగింది. ఈ కల్తీ మద్యం అనేది గత 2 సంవత్సరాల నుంచి అత్యంత గోప్యంగా ఉంచుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకు అదేవిధంగా నల్లగొండ జిల్లా పరిధిలోని కొన్ని మండలాలకు కూడా బెల్ట్ షాపులకు అదేవిధంగా వైన్ షాపులకు కూడా ఈ కల్తీ స్పిరిట్ను కూడా సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది.